నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. దాదాపు వందలాది మంది పెన్షన్దారులు 2 సంవత్సరాలుగా వాళ్ళకి రావాల్సిన పెన్షన్స్ బకాయిలు ఇప్పటికే ప్రభుత్వాన్ని చాలా మార్లు అడిగి అడిగి విసుక్కుపోయి ఫైనల్గా వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి. దాదాపు 20,000 కోట్లు పెన్షన్లు రావాల్సిన పరిస్థితి. ఇప్పటికే చాలా మంది చనిపోవడం జరిగింది, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వ హత్యలుగానే పరిగణలోకి తీసుకుంటున్నామంటూ కూడా వాళ్ళు ఈరోజు ధర్నా చేపడతా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్యాల్కులేషన్ ఇది నాది క్యాల్కులేషన్. ఇంత మరి డబ్బు కావాలా? ప్రతి 19 years 6 months అవుతుంది మీ సర్వీస్. రిటైర్ అది కూడా పోస్టింగ్ ఇది నాకు ఉంది. దాదాపు 20,78,086 రూపాయలు రావాలి మీకు ఇప్పటి వరకు. రావాలి ఆ పెన్షన్ ఇంత రావాలా ప్రతి నెల. ఈ డబ్బు మాదే డబ్బు సార్. కానీ బాధ అంతా ఏం తెలుసా, రిటైర్డ్ అయిన వాళ్ళకు డబ్బులు రాకపోవడం కదా. బెనిఫిట్స్ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా రావడం లేదు. లీవ్ ఎన్కాష్మెంట్ రావడం లేదు సార్. ఒకటి సార్, దీంట్లో కూడా మమ్మల్ని డివైడ్ చేస్తున్నారు, ఎవరిని ఉద్యోగస్తులను డివైడ్ చేస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ పెన్షనర్స్ అంటే ఏంది ఓల్డ్. ఒకటి 2024 ఏప్రిల్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఒక బాధ ఉన్నది. రెండోది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, రెగ్యులర్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, జీపీఎఫ్ లో ఉంటే ఇచ్చేటట్టు లేదురా బాబు అని చెప్పేసి సంవత్సరం కాగానే 5 లక్షలు పెట్టేస్తున్నారు, సంవత్సరం కాగానే 10 లక్షలు పార్ట్ ఫైనల్ పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నారు. దీంట్లోనే యాడ్ చేయడం వల్ల జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇన్నే డబ్బులు అనుకోండి, వాడు ఏమంటారు నేను ఇస్తున్నాను నవంబర్ వరకు, ఎవరికి ఇచ్చాడు నవంబర్ వరకు దాచిపెట్టుకొని పార్ట్ ఫైనల్ వాళ్ళకి ఇస్తున్నాడు, ప్లస్ రిటైర్డ్ వాళ్ళే ఒక 10 మందికి వస్తుంది. కానీ ఎక్కువైతే అవసరత ఎవరికి ఉంటుంది, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అవసరత ఉంటుంది. వాడు డబ్బును రేపు ఇవ్వకపోవచ్చు అని ఆ అపోహతోని ఉన్న రెగ్యులర్ ఎంప్లాయ్ ఏం చేస్తున్నాడు, 10 లక్షలు 8 లక్షలు 6 లక్షలు ఇయర్ పట్టేసేస్తున్నాడు పార్ట్ ఫైనల్. అక్కడ వాళ్ళకి వెళ్తున్నాయి ఎక్కువగా. గ్రాట్యుటీ అనేది ఒక్కటే గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేటువంటిది. అది సర్వీస్ ను బట్టి 12, 13, 14, 15, 16 లక్షల వరకు ఒక్కొక్కరికి వస్తుంటుంది సర్వీస్ ను బట్టి. మిగతా వాటి అన్ని జీపీఎఫ్ గానీ ఏవి గానీ మేము రాసుకున్నటువంటి సొమ్ములే. మీ అనుమానాలు ఏంటి ఇప్పుడు వీటి మీద, ఎందుకు ఇవ్వట్లేదు? అవన్నీ ప్రభుత్వం తీసుకొని, మా పైసలు తీసుకొని, సేవింగ్ అని తీసుకొని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. మాకు ఇవ్వడం లేదు. ప్రతి సంవత్సరం నెలకు 700 ఇస్తున్నారు. ఇప్పటికీ ఒక 2 సార్లు మాత్రమే ఇచ్చిండ్రు. 6-8 నెలలు గడిచిపోయింది. అయినా ఇప్పుడు కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయంటే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు రూమర్స్ పుట్టించి 16-17 వేల కోట్లు కావాలంటున్నారు. అదంతా కాదు, 6-7 వేల కోట్లు సరిపోతుంది. మాకు తొందరగా భూములు అమ్మి కానీ ఏదైనా కానీ మాకు డబ్బులు ఇచ్చినట్టయితే మా యొక్క బాధలు తీరిపోతాయని. అవును, మీ కరీంనగర్ పాలోజు రవీందర్ సార్, కరీంనగర్ జిల్లా సార్. నేను సిపిఎస్ ఎంప్లాయీని సార్. నేను 7 నెలల రిటైర్డ్ అయ్యి నాకు ఇంతవరకు పెన్షన్ లేదు, 1 రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు, డిఏరియర్స్ రాలేదు. మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటారు, ప్రభుత్వం అధికారుల దగ్గరికి, నాయకులు వాళ్ళు ఏదంటే మాకు కట్ చేసిన పైరుకంగా మాకు పూర్తిగా కలపలే అనమాట. సిపిఎస్ అనమాట. సిపిఎస్ అంటే కంట్రిబ్యూషన్ ఉంటుంది. నేను రిటైర్డ్ అయి 7 నెలలు అయింది, నాకు ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు. మళ్ళీ తొందరగా తెలిస్తే మేము పెన్షన్ డుకా లేదు, మాకు పెన్షన్ డుకంగా లేదు, అసలు పెన్షనే లేదు మాకు. ఎంత రావాలి మీకు? అది సిపిఎస్ అమౌంట్ అంతా వాళ్ళు 52 లక్షలు రావాలి సార్. 52 లక్షలు రావాలి సార్. 60 లక్షలు 54 రావాలి. మేము జమ చేసుకునే 19 లక్షలు జీపీఎఫ్ జమ చేసుకునే సుధి ఇవ్వట్లేదు. రావాలి ఓన్లీ ఒక పెన్షన్ ఇస్తాను మాత్రం, ఏ ఒక్క పైసా రాలేదు. 52 లక్షలలో ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాట్యుటీ ఒక 16 లక్షలే సార్. దీని తర్వాత రెస్పాండ్ అవుతుందా ప్రభుత్వం? అయితే అనుకుంటున్నాను. రైట్. అది పరిస్థితి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించకపోవడం సరికాదు. మొత్తం కూడా అంటే వాళ్ళు దాదాపు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పైసలు రాక చాలా మంది వెయిట్ చేసి ఒత్తిళ్ళు ఎక్కువై అప్పుల వల్ల, లేదా బిడ్డ పెళ్లిలో, లేకపోతే రకరకాల అంశాలు ఏదైనా రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న డబ్బుని ఇవ్వకపోవడం అనేది, అంటే ప్రధానంగా వీళ్ళకు బడ్జెట్ అనే ఒక అంశాన్ని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాచుకున్న అమౌంట్ వాళ్ళ అకౌంట్స్ లో దాచుకున్న అమౌంట్ ని వాళ్ళు ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్న అనుమానాలకు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా మా పెన్షన్లు మాకు రిలీజ్ చేయండి అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఎన్ని నెలలు రావాలి పెన్షన్? ఎంత రావాలి? ఎంత రావాలి పైసలు? మొత్తం 50 లక్షలు రావాలి. 56 లక్షలు రావాలి. ఎన్ని సంవత్సరాలు? 2024.
ఏమంటారు వీళ్ళు ఇప్పుడు అధికారులు ఏమంటారు? అధికారులు ఏమి మాట్లాడతలేదు. ఎన్ని వేల రూపాయలు చేసినా కూడా ఇదిగో అది కానీ కమిటీలు ఇస్తున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు సరే మరి ఇప్పటికైనా ఆశ ఉందా ఇక తీరుస్తా? కార్యాపన చేస్తున్నారే కానీ ఏమి కార్యాచరణ చేయట్లేదు. 700 రూపాయలు 700 కోట్లు ఇస్తామని చెప్పారు కానీ అవి కూడా ఇవ్వట్లేదు. దాదాపుగా 50,000 కోట్ల రూపాయల దాకా రావాలి గవర్నమెంట్ ఇచ్చి. ఇందులో చాలా మంది ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బెనిఫిట్లు లేవు. ఏమి లేవు. జీతం లేదు, పెన్షన్ లేదు. ఎట్లా బతకాల? కనీసం పెన్షన్ మేము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వట్లేదు. జీపీఎఫ్ ప్రతి నెల మా దగ్గర నుంచి కట్ అవుతూ ఉంటుంది. ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్తుర్రా వీళ్ళు? డబ్బులు లేవంటున్నారు. మీ డబ్బులే కదా మా డబ్బులే ఇతర పద్ధతికి వాడుకున్నారు, మాకు ఇవ్వట్లేదు. అట్లాగే ఎల్ఐసి జీవిత బీమా పాలసీ, ప్రభుత్వ జీవిత పాలసీ కింద ప్రతి నెల మా దగ్గర కట్టేరి. ఆ కట్టే డబ్బులు కూడా ఇవ్వట్లేదు. మీరు ఎక్కడి నుంచి అన్న? నేను మెడికల్ డిపార్ట్మెంట్ జనగాం నుంచి రిటైర్ ఎంత రావాలి అమౌంట్? 50 lakhs రావాలి సార్. 50 lakhs రావాలి. ఎన్ని రోజులు? అక్టోబర్ 24 లో రిటైర్ అయినా. ఇప్పటి వరకు ఏ పైసా రాలేదు. ఈ పైసలన్నీ ఎడిపోయినట్టే. మరి ఇప్పుడు మీకేమైనా అనుమానం ఉందా దీని మీద? మా పైసలే ఇవన్నీ, కానీ వాళ్ళు ఇతర అవసరాలకు వాడినట్టుంది, మాకు ఇవ్వట్లేదు. బడ్జెట్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు దాచుకున్న పైసలే కదా, మరి దానికి బడ్జెట్ లింక్ ఏముంది అసలు? లింక్ ఉండకూడదు, వాళ్ళు ఆ లింక్ పెడుతున్నారు. మా బెనిఫిట్స్ అన్ని మాకు రావాలని మేము కోరుతున్నాము. ఇంకా ఆశ ఉందా ఏంటంటే? బేసిక్ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు కదా వాళ్ళు. ఆశ ఉందండి మాకు. అన్ని ఈకోబేర్ లో ఉన్నాయి కదా అమౌంట్లు. ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు కదా, మీరు అడిగే దానికి దేనికి రెస్పాండ్? పోరాటం చేస్తూ ఉండాలి కదా. పోరాటం చేస్తాం, కనీసం ఏదో ఒక కొలిక్కైనా ఆగాలి కదా. ఇక చెయ్యాలి, తప్పదు. సార్ నేను మొట్టమొదటిసారి అంటే రిటైర్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మొదటి మార్చి 2024 రిటైర్ అయ్యాను. ఇంతవరకు ఏమాత్రం రాలేదు. కొద్దిమంది తర్వాత వాళ్ళకు రిటైర్ అయిన వాళ్ళకు కూడా వచ్చింది. అది కొద్దిమంది ఫైరవీల్ చేస్తే వస్తున్నాయని వినిపిస్తుంది. మరి మాకు ఫైరవీల్ చేసేటువంటి శక్తి లేదు. మరి మేము ఏం చెప్పలేకపోతున్నాం. మా ఇల్లు మధ్యలో ఆగిపోయింది. ఎలా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంత మీరు బాధలో ఉన్నా కూడా కనీసం ప్రభుత్వం నుంచి కనికరం రావట్లేదు కదా. ఇప్పుడు ఇన్ని లక్షలు ఎటుపోయినట్టు, ఎవరు తిన్నట్టు? ఉచిత పథకాలకు అనేది చేస్తున్నారు. మేము ఏ పథకం ఆగమంటారు? ఒకవేళ మేము రిటైర్ కాకముందు మాకు 1,20,000 వచ్చేది. ఇప్పుడు పెన్షన్ కేవలం 45,000 వస్తుంది. ఆ సాలరీస్ అని అలాగే ఆపకుండా వేరే వైపు డైవర్ట్ చేయకుండా ఇస్తే ఇప్పటి వరకు ఒక 25% అందరికి రికవర్ అయ్యేది. అంటే ప్రభుత్వం ఈ విధంగా ఉచితాల పేరుతో చేసి మమ్మల్ని దగా చేస్తుంది. ఇప్పటికే చాలా మంది మా మిత్రులు ఎంతమంది అసూరు బాసారు. మేము కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎంత రావాలి మీకు? ఎంత? మాకు 60 లక్షలు రావాలి. 60 లక్షలు. అన్ని వెళ్ళాము. సంఘ నాయకులు ఇది ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు? మమ్మల్ని బెదిరిస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. ఏం చేయలేనటువంటి పరిస్థితి. టీఎన్జిఓ నాయకులను కలిసి మా డబ్బులు మాకు కావాలి. మాకు ప్రత్యేకంగా మాకు పిఆర్సీలు వద్దు, ఏదొద్దు. మేము దాచుకునే డబ్బులు అంటే కేవలం ఒక గ్రాట్యుటీ తప్ప అన్ని లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ మేము అన్ని పొదుపు చేసుకునే డబ్బులే మాకు ఇవ్వాలని కోరుతున్నాం. మీ డబ్బులకి ప్రభుత్వ బడ్జెట్ కి లింక్ ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? వాళ్ళు దాటవేయడానికి అంతే తప్ప ఏమి లేదు. నిజానికి ఇవ్వాలనుకోండి. ఇప్పుడు ఏది మూసీ నది ప్రక్షాళన అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. 1,00,000 కోట్లు అంటున్నారు. అరే అవి ఎక్కడి వస్తున్నాయి? ఇప్పుడు మొన్న ఏమంటున్నారంటే ఆర్టీసీ లాభాల్లో ఉంటుంది. మరి లాభాలు ఉన్నప్పుడు మాకు ఇచ్చేయచ్చు కదా. లాభాలు నిజానికి నష్టాల్లో నడుస్తుంది. కానీ అట్లా చెప్పుకుంటున్నా. సరే, ఏది ఏమైనా సరే మాకు అది అనవసరమైన విషయము. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చేసుకొని మా డబ్బులు మాకు ఇచ్చేయాలి అంతే. అది ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల హామీలో ఇవ్వని యంగ్ ఇండియా స్కూళ్ళకు 4,000 కోట్లు ఇచ్చిండ్రు, బడ్జెట్లో కేటాయించిండ్రు. అవే కంచెలు వచ్చినాయి డబ్బులు. 4th సిటీకి 4,000 కోట్లు కేటాయించిండ్రు, అవే కంచెలు వచ్చినవి. కొన్ని ప్రాజెక్టులకు అంచనాలు బాగా పెంచేస్తున్నారు. గత ప్రభుత్వం పెంచిన అంచనాల కంటే ఇప్పుడే బాగా పెంచుతున్నారు. వాటికి పెంచడానికి వచ్చిన డబ్బులు బడ్జెట్లో కేటాయిస్తున్నారు, క్యాబినెట్ మీటింగులో కేటాయిస్తున్నారు. వాటికి ఎక్కంచెలు వచ్చినాయి. మేము దాచుకున్న పైసలు మా జీపీఎఫ్ వాటికి వడ్డీ కూడా వస్తుంది. అవి ఏవి లేకుండా ఈ డబ్బులను, మా డబ్బుల్ని వాళ్ళు వాడుకుంటున్నారు. మా డబ్బులే మాకు ఇవ్వమంటున్నాం.
మేము ఆక్రమించుకున్న భూములకు రోడ్లు వేయమని అడుగుతలేం. మేము కొన్ని ప్రాజెక్టు కాంట్రాక్టులు పడితే వాటికి కమిషన్లు ఇవ్వమని అడుగుతలేం. మేమైతే అటు పెట్టుకున్నామో వా డబ్బుల్నే అడుగుతున్నాం. పెన్షన్ అనేది ఉద్యోగం తర్వాత ఏదైతే రిటైర్మెంట్ తర్వాత ఉపయోగపడుతుందనే కదా రూపాయి కూడబెట్టుకునేది కూడా. ఏదో అవసరానికి కూడబెట్టుకునే డబ్బు అది అంతా కూడా. ఇప్పుడు దాన్ని వీళ్ళు పందుల్లాగా తినేసి మరి ఇప్పుడు బడ్జెట్ తో ముడిపెడితే ఎట్లా మరి? ఇది కేవలము ఒక అప్పుల పేరు చెప్పి వాళ్ళ సంపాదనకు అక్రమ సంపాదనకు వాడుకుంటున్నారు ఈ బడ్జెట్ ను. ఇప్పుడు మీకు బడ్జెట్ అడ్డు వస్తే మీ పైసలు ఏమైనాయో చెప్పాలి కదా వీళ్ళు. ఇప్పుడు మీ పైసలు ఏం చేసిరో చెప్పాలి, దేనికి ఖర్చు అయినాయో కూడా చెప్పాలా. ఇప్పుడు దీనికి బడ్జెట్ ఎందుకు అడ్డొస్తా ఉంది? ఇప్పుడు మీరు దాచుకున్న డబ్బులకు బడ్జెట్ ఎందుకు అడ్డొస్తుంది? మరి ఆ డబ్బు ఏమైందో కూడా చెప్పాలి కదా. చెప్పదలేరు కదా, ఎంతసేపు వాడిని తిట్టుడు వీడిని తిట్టుడుతోనే సరిపోతున్నది. మీరు వెళ్ళినప్పుడు ఏమన్నా రెస్పాండ్ అవుతారా వీళ్ళు నాయకులు? మా నాయకులను పంపితే చూస్తాం చేస్తాం, మేమేమున్నది మా వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తారు అంతే. ఇప్పుడు మనమే కొట్లాడలేము, గట్టిగా అడగలేము, కొట్లాడలేము. ఇప్పుడు మా ఓట్లతోటే మా ఎంప్లాయీస్ రిటైర్డ్ పర్సన్స్ యొక్క ఓట్లతోని గెలిచిన సర్కార్ ఇది. ఖచ్చితంగా ఓపెన్ గా చెప్తున్నాం, మా ఓట్లతోటే గెలిచిండ్లు. ఒక దశలో ముఖ్యమంత్రి గారే అన్నారు టీచర్లతో పెట్టుకోవద్దు, టీచర్లతో పెట్టుకుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారో పోలింగ్ బూత్ లో చేస్తారు అని అన్నాడు. ఆయన అన్నారు ఒక సందర్భం. ఇప్పుడు మీ టీచర్లని పట్టించుకోవట్లే గవర్నమెంట్ ఎంప్లాయీ. కొంత మా నాయకులు కూడా తొత్తులుగా ఉన్నారు. మా నాయకులు కూడా కొందరు తొత్తులుగా ఉన్నారు. ఏది 2 ఏళ్ళు అవుతున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఇదివరకు దానికి ఏం చేసినట్టు దాదాపు 60 లక్షలు. మీకే మేము పూర్వమే అయిపోయినాం. సీనియర్ 2 ఏళ్ల కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళు. మేము దాచుకున్న డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం, ఆయన ఇంట్లోకి ఇవ్వమంటలేం. అవి ఇవ్వాలి కదా. రిటైర్మెంట్ అయిన తర్వాత జీతం సగం కంటే తగ్గిపోయింది. ప్రజెంట్ జీతం పెన్షన్ మాత్రమే 60 పెన్షన్ వస్తుంది. ఆ బెనిఫిట్ మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే వాటితోటి పిల్లల పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చదువులకు కానీ ఉపయోగించుకుంటాం కదా. అది లేక చాలా ఇబ్బంది అవుతుంది అందరికి. సో మాకు ఇమ్మీడియట్లీ పే చేయమంటున్నాం. ఇప్పటికైనా నాయకత్వం రెస్పాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు మా నాయకత్వం బాగానే అవుతుంది సార్. రేవంత్ రెడ్డి గారు ప్రశాంతంగా హాయిగా ఇది మన రీసెంట్ ఏది మన జూబ్లీహిల్స్ గెలిచాడు కదా, అంత భరోసా అందరు నా సపోర్ట్ అనుకుంటున్నాడు. కానీ రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఆయన బయటపడతారు కథంతో. ఎంప్లాయీస్ ని ఎవరిని పట్టించుకోకపోతే ఖచ్చితంగా దెబ్బతీస్తాం గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో. అంతా మా పిల్లలు ఉంటారు గ్రామ పంచాయతీ, ప్రతి స్కూల్ మా టీచర్లు ఉంటాం, టోటల్ అవేర్నెస్ చేస్తాం. మా బెనిఫిట్స్ పట్టించుకోకపోతే మా టీఏలు కానీ మా పిఆర్సీ చేయకపోతే ఖచ్చితంగా అనుభవిస్తారు కేసీఆర్, ఖచ్చితంగా అనుభవిస్తారు రేవంత్ రెడ్డి గారు. సో అది పరిస్థితి. కనీసం వాళ్ళకి రావాల్సిన పెన్షన్లకు సంబంధించి చూడొచ్చు, ఇప్పటికే చాలా మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఫొటోస్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి అవి విజువల్స్ ఒక్కసారి సో ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు వరకు ఆత్మహత్య చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు, ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పటికైనా మా పెన్షన్లు మేము దాచుకున్న డబ్బు మాకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కేవలం వాళ్ళకున్న డిమాండ్ ఒకటే, ఏదైతే మేము దాచుకుని మేము కష్టపడి మేము సంపాదించుకుని దాచుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మాకు రిలీజ్ చేయండి, కంప్లీట్ గా మాకు క్లియర్ చేయండి అనేది వాళ్ళ డిమాండ్ గా కనపడతా ఉంది. సో ఒక్కసారి మనం ఇక్కడ ధర్నా చౌక్ లో చూడొచ్చు, దాదాపు 100 మంది ఎంప్లాయీస్ రావడం జరిగింది, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా. సో రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ చాలా మంది గేదర్ అవడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన ప్రధాన డిమాండ్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైతే ఇప్పటిదాకా ఇబ్బందులు జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని కూడా మేము అడిగాం కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అనే దాని మీద వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. సో ఒక్కసారి మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎప్పటి నుంచి రావాలి అమౌంట్? రావాలి అమౌంట్ ఎంత? మాకు 24 మేము సెప్టెంబర్ లో రిటైర్ అయ్యాం సార్. అప్పటి నుంచి మా అమౌంట్ రావాలి. ఎంత వరకు రావాలి మీకు? అంటే మాకు రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం అన్ని రావాల్సింది. ఏమంటారు వీళ్ళు? ఏమంటున్నారంటే మరి మాకు మటుకు ఏం తెలుసు సార్. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లే మీ ఎంప్లాయీస్ రిటైర్ ఎంప్లాయీస్ మీద?
మరి అందుకే మేము కూడా అందుకే కదా సార్ మేము అందరం ఇప్పుడు దీంట్లో పాల్గొనవలసి వచ్చింది. మా బెనిఫిట్స్ మాకు కావాలి. ఏంటంటే మేము దాచుకున్న డబ్బే అది. జీపీఎఫ్ కానీ అదేంటి లీవ్స్ కానీ అవన్నీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఏదైనా మాదే అది. ఇంకా ప్రభుత్వం ఇచ్చేది ఒకటే. అదే కాకుండా మావి కూడా రాకుండా ఇన్ని రోజులు ఆపారు. ఆల్రెడీ మేము సెప్టెంబర్ లో రిటైర్ అయ్యాం లాస్ట్ ఇయర్. ఇన్ని రోజుల నుండి మాకు రావట్లేదు. చాలా బాధగా ఉంది. మీరు దాచుకున్న డబ్బుకి ప్రభుత్వం బడ్జెట్ అంటున్నట్ట. అసలు బడ్జెట్ మేము అనేది అదే మా డబ్బు ఎక్కడికి పోయింది, దేనికి వాడుకున్నారు అది మాకు తెలియాలి. అది తొందరలో ఇప్పించాలని మేము అదే కోరుతున్నాం. ఎందుకు డిలే అవుతుందని దాని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అంటే మీ డబ్బు ఉందా, అసలు సేఫ్ గా ఉందా? అది ఏం చెప్పలేము. ఏం చేస్తున్నారు అనేది ప్రభుత్వం. మేము ఏం చెప్పగలం సార్? మేము ప్రతి నెల జీపీఎఫ్ వాటి మీద దాచుకున్న డబ్బులే మేము తిరిగి అడుగుతున్నాం. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మేము అందరం రిటైర్ అయ్యాము లాస్ట్ March 24 నుంచి. అయితే ఒక్కొక్క టీచర్కు దాదాపుగా 50 లక్షల నుంచి 75 లక్షల మధ్యలో రావాలి. ఇందులో ప్రభుత్వం ఇచ్చేది ఓన్లీ గ్రాట్యుటీ 16 లక్షలు మాత్రమే గవర్నమెంట్ ఇవ్వాల్సింది. మిగతాదంతా మా డబ్బే. జీపీఎఫ్ కానీ, టీహెచ్జిఎల్ఐ కానీ, తర్వాత జెడ్పీజీపీఎఫ్ కానీ, కమిటేషన్ కానీ మా బేసిక్ పేలో తగ్గించి మా అమౌంట్ మాకే ఇస్తారు లోన్ రూపకంగా. కాబట్టి ఈ డబ్బునంతా ప్రభుత్వం వాడుకుంది మిగతా పథకాలకు, ఉచిత పథకాలకు. మా డబ్బు మాకు ఇచ్చి మీరు ఉచిత పథకాలు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మేము పని చేసినాము, దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాల్సింది. అందు గురించి ఈ ధర్నా. మిగతా వాటి అన్నిటికీ బడ్జెట్లు కనపడతా ఉన్నాయి, మరి మీకు ఇవ్వడానికి బడ్జెట్ మేము అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టికి తెస్తే కదలడం జరుగుతుంది. లాస్ట్ 3-4 months బ్యాక్ నెలకు 700 కోట్లు ఇస్తా అని చెప్పి ఒక ఫస్ట్ మంత్ 700 ఇచ్చారు, తర్వాత 200 ఇచ్చారు, మొన్న 700, మధ్యలో ఒక నెల తీసేశారు. ఇట్లా ఒప్పుకున్న డబ్బు కూడా మాకు ఇవ్వాలి. 5 డిఎల్ రావాలి మాకు ఇప్పటి వరకు. అడిగేది మొత్తం క్లియర్ చేయాలనేది. మా డబ్బులు మాకు క్లియర్ చేయాలి. పెన్షనర్ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పిల్లల పెళ్లిళ్ళు చేయాల్సి ఉన్నాయి, ఇల్లు అప్పులు కట్టాల్సినవి ఉన్నాయి. ఇవన్నింటినీ ప్రభుత్వం క్లియర్ చేయాల్సింది. మా డబ్బులు మేము ఇస్తే మేము చేసుకుంటాం, మిమ్మల్ని అడుగుతలే. మేము మా డబ్బులు మాకు ఇస్తే మేము. వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లేకపోతే ఆత్మహత్య ఎదురు చూస్తూ డబ్బులు రాక హాస్పిటల్ పడ్డారు, డబ్బులు లేవు ట్రీట్మెంట్ కు. మరి ఏం చేస్తారు? పిల్లలు కూడా డబ్బులు పెట్టలేకుండా ఇబ్బందులు ఏర్పడతాయి. నేను ఆగస్టులో రిటైర్ అయినా 2024. ఇప్పటి వరకు నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్లు ఏం రాలేదు. అవి త్వరగా ఇస్తే బాగుంటది. ప్రతి నెల 700 కోట్లు ఇస్తామని ఒప్పుకున్నారు, కనీసం ఆ 700 కోట్లు కూడా ఇవ్వడం లేదు. దానివల్ల చాలా మంది పాపం మనోవేదనకు గురై చనిపోతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మా పెన్షన్ బెనిఫిట్లు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఎప్పటి నుంచి రావాలమ్మా? సారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. మా బాబు మెంటల్ రిటైర్డ్ పర్సన్. ఇప్పటి వరకు రూపాయి రాలేదు. పెన్షన్ వచ్చిన పెన్షన్ కూడా ఈఎంఐకే కట్ అవుతాయి. మాకు కనీసం తినడానికి కూడా రూపాయి మిగులుతలేదు. ఆయన ఎక్స్పైర్ ఎన్ని రోజులు అవుతుందో? 8 నెలలు అవుతాను చనిపోయి. లేదు, ఒక్క రూపాయి కూడా రాలేదు. మాకు 45 లక్షల వరకు రావాలి. కనీసం జీపీఎఫ్ డబ్బులు కూడా రాలేదు. అన్ని ఇప్పుడు అప్పులు 10 లక్షలు హాస్పిటల్లో ఖర్చు చేసినాం, అయినా బ్రతకలేదు. మంత్రులు ఏమన్నా కలిసిరా మీరు? మరి కలవలేదు. కలవాలనుకుంటున్నాం కానీ కలిసినా ఏం లాభం లేదు కదా. ఒక్క రూపాయి వస్తలేదు. ఏం చేయాలి? ఇప్పుడు అప్పులో వచ్చి ఇంటి దగ్గర వచ్చి అడుగుతారు. కనీసం తినడానికి కూడా లేవు డబ్బులు. ఇప్పుడు మొత్తం ఈఎంఐకే కట్ అవుతాయి. నా కొడుకు మెడిసిన్ కు నెలకు 5-6 వేలు మెడిసిన్ అవుతాయి. మీరు ఏం అడగదలుచుకున్నారు ఇప్పుడు? గవర్నమెంట్ సీఎం గారు కొంచెం దయచేసి బట్టి విక్రమార్క గారు మాకు కొంచెం డబ్బులు తొందరగా మాకు అందేటట్టు చేయండి అని కోరుకుంటున్నాం. చాలా మంది ఇప్పటి వరకు కూడా చాలా మంది ఆరోగ్య సమస్యలతో కూడా ఎదురు చూస్తూ చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. చాలా మంది ఒక్కసారి మనం చూసుకుంటే ఎంతో మంది, వందలాది మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు అడిగేది ఒకటే, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వండి అనేది. వాళ్ళు ఒక ఎజెండాతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు దాచుకున్న డబ్బులకి మరి బడ్జెట్ ఎట్లా ముడిపెడుతున్నారు అనే దాని మీద, మరి మేము దాచుకున్న డబ్బులు ఏమైనాయి అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఈ రోజు. సో చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళకి సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది.
ఇప్పటికే చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆరోగ్య సమస్యలతో కావచ్చు ఎదురు చూస్తూ. ఎందుకంటే పింఛన్లు అనేవి రిటైర్మెంట్ తర్వాత ఒక సెక్యూరిటీగా ఉపయోగపడతాయి అనేది ఎవరైనా దాచుకునే పరిస్థితి. సో ఈ రోజు ఆ డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వకపోగా సో ఇట్లా తిప్పించుకునే పరిస్థితి, దాదాపు సంవత్సరాల కొద్దీ తిప్పించుకునే పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో చాలా మంది ఎదురు చూస్తూ కూడా ఆరోగ్య సమస్యలతో చనిపోయిన వాళ్ళు, అలాగే చాలా మంది ఇక తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నప్పటికీ సో ఈ రోజు ఒక ఫైనల్ గా ఏదైతే దీని తర్వాత ఏమన్నా ప్రభుత్వం స్పందిస్తుందన్న ఆశతో ఈ రోజు వీళ్ళు ధర్నా చేపట్టడం జరుగుతా ఉంది. కనీసం దీని తర్వాత అయినా ప్రభుత్వం నుంచి మాకు ఒక కనీసం సానుకూలత వస్తుందనే ఆశతో ఈ రోజు ధర్నా చేపడతా ఉన్నారు. మరి దీని తర్వాత ఏమన్నా ప్రభుత్వం స్పందిస్తుందా? ఎందుకంటే కనీసం ఉన్న నాయకత్వం కూడా దీన్ని ఎందుకు బడ్జెట్ తో ముడిపెడుతుంది అనేది ప్రధానంగా ఉన్న డౌట్ కనబడతా ఉంది. ఎందుకంటే స్వతహాగా ఉద్యోగం చేసి దాచుకున్న అమౌంట్, సొంతంగా ఉద్యోగం చేసుకుంటూ దాచుకున్న అమౌంట్ ని కూడా బడ్జెట్ తో ముడిపెట్టడం అంటే బడ్జెట్ కి దీనికి సంబంధం లేని అంశం. సో అసలు బడ్జెట్ ఎట్లా ముడిపడతా ఉంది, అసలు మేము దాచుకున్న డబ్బు ఏమైనట్టు? సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి. సో కనీసం దీని తర్వాత ఏమన్నా ప్రభుత్వం స్పందిస్తుందా, కనీసం ప్రభుత్వం నుంచి సానుకూలత వస్తుందా, మరి లేదా వీళ్ళ దాచుకున్న డబ్బు ఏమైందనే దాని మీద క్లారిటీ ఇవ్వాలనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.